హాయ్ చిల్డ్రన్, వెల్కమ్ టు మ్యాథ్స్ ఆన్లైన్ క్లాస్. పిల్లలు అందరూ బాగున్నారా? వెరీ గుడ్. పిల్లలు, ఈరోజు మనం మీ పాఠ్యపుస్తకంలోని ఆవరణలు మరియు ప్రహరీలు 2 గురించి చర్చించుకుందాం. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? మీ పాఠ్యపుస్తకంలోని పేజీ నంబర్ 77 తీసి చూడండి. ఈరోజు చాలా ఆసక్తికరమైన విషయాలను మనం నేర్చుకుందాం. పిల్లలు, ఇంతకుముందు తరగతులలో మీరు చుట్టుకొలత ఎలా కనుక్కోవాలో తెలుసుకున్నారు. ప్రహరీ చుట్టూ ఉన్న కొలతనే చుట్టుకొలత అని తెలుసుకున్నారు కదా. అలాగే వివిధ ఆకారాలు ఎంత ప్రదేశాన్ని ఆక్రమిస్తున్నాయో కూడా మీరు తెలుసుకున్నారు. ముందుగా ఇక్కడ ఏమిచ్చారో చూడండి. 12 చదరాలను ఉపయోగించి సాధ్యమైనన్ని దీర్ఘచతురస్రాలను ఏర్పరచండి. కింద మీ కొరకు ఒకటి ఉదాహరణగా చూపబడింది. దీర్ఘచతురస్రం అంటే ఏంటో మీకు తెలుసు కదా పిల్లలు. ఎదురెదురు భుజాలు సమానంగా గల సంవృత పటాన్నే దీర్ఘచతురస్రము అంటారు. పిల్లలు, మనం ఇప్పుడు ఈ 12 చదరాలను ఉపయోగించి వివిధ దీర్ఘచతురస్రాలను గీయాలన్నమాట. ఉదాహరణకి ఇచ్చిన ఈ దీర్ఘచతురస్రాన్ని గమనించారా? ఇది 12 చదరాలని కలిగి ఉంది. అలాంటి 12 చదరాలను ఉపయోగిస్తూ మనం మిగతా దీర్ఘచతురస్రాలను గీయాలి. చూడండి పిల్లలు, అదే 12 చదరాలను ఉపయోగించి మనం ఇలా దీర్ఘచతురస్రాలను గీయవచ్చు. ఆ ప్రశ్న చూడండి, అన్ని దీర్ఘచతురస్రాలు సమాన ప్రదేశాన్ని ఆక్రమిస్తాయా? పిల్లలు, ఈ దీర్ఘచతురస్రాలన్నీ కూడా 12 చదరాలతోనే ఏర్పడ్డాయి. అన్ని దీర్ఘచతురస్రాలు సమాన ప్రదేశాన్ని ఆక్రమిస్తాయి. ఆ ప్రశ్న, ఆ దీర్ఘచతురస్రాలన్నీ సమాన చుట్టుకొలతను కలిగి ఉన్నాయా? పిల్లలు చెప్పండి, దీర్ఘచతురస్ర చుట్టుకొలత ఎలా కనుగొంటాం? సరిగ్గా చెప్పారు. 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు అనే సూత్రం ద్వారా మనం దీర్ఘచతురస్ర చుట్టుకొలతను కనుగొంటాం. ముందుగా మొదటి దీర్ఘచతురస్రం యొక్క పొడవు చూడండి. ఇది 12 చదరాలతో ఏర్పడింది కాబట్టి ఒక్కొక్క చదరం 1 సెంటీమీటరు అయినందున ఆ దీర్ఘచతురస్రం పొడవు 12 సెంటీమీటర్లు అవుతుంది. అలాగే వెడల్పు 1 సెంటీమీటర్ అవుతుంది. పొడవు వెడల్పులను సూత్రంలో ప్రతిక్షేపించగా 2 ఇంటూ 12 సెంటీమీటర్లు ప్లస్ 1 సెంటీమీటరు. ముందుగా బ్రాకెట్లోవి కూడగా 13 సెంటీమీటర్లు వస్తుంది. 2ను 13తో గుణించగా 26 వస్తుంది. కాబట్టి దీర్ఘచతురస్రపు చుట్టుకొలత మనకు 26 సెంటీమీటర్లు వచ్చింది. పిల్లలు, ఇప్పుడు రెండవ దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఎంతో చెప్పండి. సరిగ్గా చెప్పారు, 3 సెంటీమీటర్లు. అలాగే వెడల్పు సరిగ్గా చెప్పారు, 4 సెంటీమీటర్లు. దీర్ఘచతురస్ర చుట్టుకొలత మరొకసారి చెప్పండి పిల్లలు. సరిగ్గా చెప్పారు, దీర్ఘచతురస్ర చుట్టుకొలత 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు. 2 ఇంటూ పొడవు 3 సెంటీమీటర్లు ప్లస్ వెడల్పు 4 సెంటీమీటర్లు. ముందుగా బ్రాకెట్లోని 3 సెంటీమీటర్లు మరియు 4 సెంటీమీటర్లను కలపగా 7 సెంటీమీటర్లు వస్తుంది. 2 ఇంటూ 7 సెంటీమీటర్లు 14 సెంటీమీటర్లు. అనగా మన రెండవ దీర్ఘచతురస్రం చుట్టుకొలత ఎంత వచ్చింది పిల్లలు? సరిగ్గా చెప్పారు, 14 సెంటీమీటర్లు. పిల్లలు, ఇప్పుడు మనం మూడవ దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలతను కనుగొందాం. ముందుగా చెప్పండి, మరి దీర్ఘచతురస్రం యొక్క పొడవు ఎంత? సరిగ్గా చెప్పారు, 6 సెంటీమీటర్లు. మరి వెడల్పు ఎంత పిల్లలు? సరిగ్గా చెప్పారు, 2 సెంటీమీటర్లు. ఒకసారి చుట్టుకొలత సూత్రం చెప్పండి. సరిగ్గా చెప్పారు, దీర్ఘచతురస్ర చుట్టుకొలత 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు. విలువలను సూత్రంలో ప్రతిక్షేపించగా 6 సెంటీమీటర్లు ప్లస్ 2 సెంటీమీటర్లను కలుపగా 8 సెంటీమీటర్లు వస్తుంది. 2 8లు 16 సెంటీమీటర్లు. అనగా దీర్ఘచతురస్ర చుట్టుకొలత మనకు 16 సెంటీమీటర్లు అని వచ్చింది. ఇప్పుడు చెప్పండి పిల్లలు, మొదటి దీర్ఘచతురస్రం చుట్టుకొలత 26 సెంటీమీటర్లు, రెండవ దీర్ఘచతురస్ర చుట్టుకొలత 14 సెంటీమీటర్లు. అలాగే మూడవ దీర్ఘచతురస్ర చుట్టుకొలత 16 సెంటీమీటర్లు వచ్చింది.
మరి ఆ దీర్ఘచతురస్రాన్ని సమాన చుట్టుకొలతను కలిగి ఉన్నాయా? సరిగ్గా చెప్పారు. ఆ దీర్ఘచతురస్రాలన్నీ సమాన చుట్టుకొలతను కలిగి లేవు. తర్వాతి ప్రశ్న, ఏది అతి ఎక్కువ చుట్టుకొలతను కలిగి ఉంది? ఏది అతి తక్కువ చుట్టుకొలతను కలిగి ఉంది? చుట్టుకొలతను చూసి మరొకసారి చెప్పండి పిల్లలు. ఏది అతి ఎక్కువ చుట్టుకొలతను కలిగి ఉంది? ఏ దీర్ఘచతురస్రం అతి తక్కువ చుట్టుకొలతను కలిగి ఉంది? సరిగ్గా చెప్పారు. మొదటి దీర్ఘచతురస్రం అతి ఎక్కువ చుట్టుకొలతను కలిగి ఉంది. అలాగే రెండవ దీర్ఘచతురస్రం అతి తక్కువ చుట్టుకొలతను కలిగి ఉన్నాయి. తర్వాతి ప్రశ్నను చూడండి. ఈ స్టాంపులు ఎంత ప్రదేశాన్ని ఆక్రమిస్తాయి? ఆ ప్రశ్న చూడండి. ఎన్ని 1 సెంటీమీటర్ భుజంగా ఉన్న చదరాలను స్టాంపు ఏ ఆక్రమిస్తుంది? పిల్లలు గమనించండి. స్టాంప్ ఏ ఎన్ని 1 సెంటీమీటర్ భుజంగా ఉన్న చదరాలను ఆక్రమించింది? సరిగ్గా చెప్పారు. 6 చదరాలను ఆక్రమించింది. ఆ ప్రశ్న చూడండి. ఎన్ని 1 సెంటీమీటర్ భుజంగా ఉన్న చదరాలను స్టాంప్ బి ఆక్రమిస్తుంది? పిల్లలు స్టాంప్ బిని పరిశీలించండి. ఎన్ని 1 సెంటీమీటర్ భుజంగా ఉన్న చదరాలను ఆక్రమించింది? సరిగ్గా చెప్పారు. 2 చదరాలను ఆక్రమిస్తుంది. 4 చదరాలను స్టాంప్ డి ఆక్రమిస్తుంది. ఒక్కొక్క చదరం భుజం 1 సెంటీమీటర్ కావున స్టాంప్ డి 4 చదరపు సెంటీమీటర్లు ప్రదేశాన్ని ఆక్రమిస్తుంది. ఈ ఆక్రమించిన ప్రదేశాన్ని వైశాల్యం అంటారు. అర్థమైంది కదా పిల్లలు? ఆక్రమించిన ప్రదేశాన్ని వైశాల్యం అని అంటారు. ఈ ప్రశ్న చూడండి. ఏ స్టాంపు అత్యధిక వైశాల్యాన్ని ఆక్రమిస్తుంది? సరిగ్గా చెప్పారు. స్టాంప్ ఏ అత్యధిక వైశాల్యాన్ని ఆక్రమిస్తుంది. తర్వాతి ప్రశ్న చూడండి. ఈ స్టాంపు 1 సెంటీమీటర్ భుజంగా ఉన్న ఎన్ని చదరాలను ఆక్రమిస్తుంది? 6 చదరాలను ఆక్రమిస్తుంది. కావున ఈ స్టాంపు వైశాల్యం ఎంత? సరిగ్గా చెప్పారు. 6 చదరపు సెంటీమీటర్లు. తర్వాతి లెక్క చూడండి. ఏ స్టాంపు అతి తక్కువ వైశాల్యాన్ని ఆక్రమిస్తుంది? పిల్లలు ఇక్కడ అన్నిటికన్నా చిన్న స్టాంపు తక్కువ వైశాల్యాన్ని ఆక్రమించిన స్టాంపు ఏది? సరిగ్గా చెప్పారు. స్టాంపు సి. ఈ స్టాంపు 1 సెంటీమీటర్ భుజంగా ఉన్న ఎన్ని చదరాలను ఆక్రమిస్తుంది? సరిగ్గా చెప్పారు. 1 చదరాన్ని ఆక్రమిస్తుంది. కావున పిల్లలు ఈ స్టాంపు వైశాల్యం ఎంత? సరిగ్గా చెప్పారు. 1 చదరపు సెంటీమీటరు. ప్రశ్న చూడండమ్మా. అతి పెద్ద స్టాంపు, అతి చిన్న స్టాంపుల వైశాల్యాల మధ్య తేడా ఎంత? పిల్లలు పెద్ద స్టాంపు యొక్క వైశాల్యం ఎంత? సరిగ్గా చెప్పారు. 6 చదరపు సెంటీమీటర్లు. మరి చిన్న స్టాంపు వైశాల్యం ఎంత? సరిగ్గా చెప్పారు. 1 చదరపు సెంటీమీటరు. మరి వీటి రెండిటి మధ్య తేడా ఎంత? 6లోంచి 1 పోతే 5. 5 చదరపు సెంటీమీటర్లు. అనగా అతిపెద్ద స్టాంపు మరియు అతి చిన్న స్టాంపు వైశాల్యాల మధ్య తేడా 5 చదరపు సెంటీమీటర్లు. పిల్లలు తర్వాతి లెక్క. ఈ కింది చదరపు గళ్ళు కలిగిన కాగితంలో ఇవ్వబడిన ఆకారాలు ఎంత ప్రదేశాన్ని ఆక్రమిస్తాయి? ప్రతి చదరం యొక్క భుజం 1 సెంటీమీటరు. పిల్లలు కింద ఇవ్వబడిన ఆకారాలను గమనించండి. అవి ఎంత ప్రదేశాన్ని ఆక్రమించాయో మనం ఇప్పుడు కనుక్కోవాలి. ప్రతి చదరం యొక్క భుజం 1 సెంటీమీటరు ఉంటుంది. సూచన: 2 సగం చదరాలు కలిసి 1 చదరం అవుతుంది. పిల్లలు 2 సగం చదరాలను కలిపి 1 చదరంగా మనం లెక్కించాల్సి ఉంటుంది. పిల్లలు ముందుగా ఈ ఆకారాన్ని చూడండి. రంగు వేయబడిన భాగాన్ని మనం లెక్కించాలి. పూర్తిగా ఉన్న గళ్ళను ముందుగా లెక్కిద్దాం. తర్వాత 2 సగాలను కలిపి 1గా లెక్కిద్దాం. 1, 2, 3, 4, 5, 6 పూర్తి చదరాలు 6 ఉన్నాయి. అలాగే పైన 2 సగాలు కలిపి 7, కింది 2 సగాలు కలిపి 8 చదరాలు. అనగా ఆ ఆకారం
మొత్తం 8 చదరపు సెంటీమీటర్లు ప్రదేశాన్ని ఆక్రమించినట్లు. ఉదాహరణలో ఈ లెక్క ఇవ్వబడినది. పిల్లలు, ఈ ఆకారాన్ని గమనించండి. ముందుగా పూర్తిగా ఉన్న చదరాలను లెక్కించండి. 1, 2, ఈ 2 సగాలు కలిపి 3, ఈ 2 సగాలు కలిపి 4, మొత్తం 4 చదరాలు. ఈ ఆకారం ఆక్రమించిన ప్రదేశం 4 చదరాలు. పిల్లలు, ఈ ఆకారం ఎంత ప్రదేశాన్ని ఆక్రమించిందో చెప్పండి. సరిగ్గా చెప్పారు. మొత్తం 10 చదరాలను ఆక్రమించింది. ఒకసారి లెక్కించండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, మొత్తం 10 పూర్తి చదరాలు ఉన్నాయి. కాబట్టి ఆక్రమించిన ప్రదేశం 10 చదరాలు. పిల్లలు, ఇప్పుడు ఈ ఆకారాన్ని గమనించి ఈ ఆకారం ఎంత ప్రదేశాన్ని ఆక్రమించిందో చెప్పండి. ముందుగా పూర్తి చదరాలను లెక్కిద్దాం. 1, 2, 3, 4, 4 చదరాలు. తర్వాత సగం సగం ఉన్న చదరాలను లెక్కిద్దాం. 5, 6, 7, 8. తర్వాత 4 మూలల 4 పావులు ఉన్నాయి. 4 పావులు కలిపితే 1, అనగా మొత్తం 9 చదరాలు. పిల్లలు, ఆకుపచ్చ రంగు ఆకారం ఎంత ప్రదేశాన్ని ఆక్రమించిందో ఊహించగలరా? సరిగ్గా చెప్పారు. 4 చదరాలు. అలాగే పిల్లలు, కింద ఉన్న ఆకారంలోని ముందు పూర్తిగా ఉన్న చదరాలను లెక్కించండి. తర్వాత సగం సగం ఉన్న ఆకారాలను లెక్కించి మొత్తం ప్రదేశం ఎంత ఆక్రమించిందో చెప్పండి. పిల్లలు, నాతో పాటు లెక్కించండి. 1, 2, 3, 4, 5. 5 పూర్తి చదరాలు. 2 సగాలు కలిపి 6, పై 2 సగాలు కలిపి 7 చదరాలు. మొత్తం ఎంత ప్రదేశాన్ని ఆక్రమించిందమ్మా? సరిగ్గా చెప్పారు. 7 చదరాలు. పిల్లలు, ఈ ఆకారం చూసి ఎంత ప్రదేశాన్ని ఆక్రమించిందో చెప్పండి. సరిగ్గా చెప్పారు. ఇది 4 అర్ధ చదరాలతో ఏర్పడిన ఆకారం. కావున ఇది 2 చదరాల ప్రదేశాన్ని ఆక్రమించింది. పిల్లలు, ఇప్పుడు చివరి ఆకారం. ఇది ఎంత ప్రదేశాన్ని ఆక్రమించిందో చెప్పండి. సరిగ్గా చెప్పారు. ఈ ఆకారం 4 చదరాలు ఆక్రమించింది. పూర్తి చదరాలు 2, పై 2 సగాలు కలిపి 1 చదరం, కింది 2 సగాలు కలిపి 1 చదరం, మొత్తం 4 చదరాలు. పిల్లలు, అర్థమైంది కదా ఎలా లెక్కించాలో? వీటిని మీ నోట్ పుస్తకంలో నీట్గా రాసుకొని నేర్చుకోండి. పిల్లలు, ఈరోజు ఇంటి పని. స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆకారాల యొక్క వైశాల్యాలు సమానమా? మీరు పరిశీలించి చెప్పండి. పిల్లలు, ఈ అంశాలన్నిటినీ చక్కగా మీ నోట్ పుస్తకంలో రాసుకొని నేర్చుకోండి. ఇంతటితో ఈ పాఠ్యాంశం ముగిసినది. మరొక పాఠ్యాంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.